ఓజీ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 4 డేస్గా ఓజీ మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓజీ మూవీకి డే 4 సండే కలెక్షన్స్ అయితే ఒక నామమాత్రంగా వచ్చాయని చెప్పాలి. డే 4 వచ్చేసి దాదాపు 25 crores వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఓజీ మూవీకి ఒకటైతే మెచ్చుకోవాలనిపిస్తుంది నాకు, కన్సిస్టెన్స్గా 25 crores పైన అయితే గ్రాస్ అయితే రాబడుతుంది డే 1 తర్వాత. ఇది ఒక రేర్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. బాగా అయితే రన్ అయితే అవుతుంది, ఈ విధంగా నేనైతే ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి రీజన్ వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. 252 కోట్లు వచ్చాయని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఫేక్ గైస్, 252 కోట్లు అయితే రాలేదు. ఓజీ మూవీకి 4 డేస్గా వచ్చిన కలెక్షన్ చూసుకుంటే డే 1 144 కోట్లు వచ్చాయి, డే 2 25 కోట్లు వచ్చాయి, డే 3 29 కోట్లు వచ్చాయి, డే 4 నిన్న దాదాపు 26 crores వచ్చాయి. మొత్తం యాడ్ చేసి చూడండి మీరే, 226 కోట్లు అయితే రావడం జరిగింది 4 డేస్గా కలెక్షన్స్. అలాగే కమ్స్కోర్ అనే ఒకటి వెబ్సైట్ ఉంటుంది, హాలీవుడ్ వెబ్సైట్. అండ్ హాలీవుడ్ వెబ్సైట్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికి కూడా ఈ వీకెండ్ ఎంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పి ఒక గ్రాస్ అయితే ఇస్తారు. దాంట్లో మూవీకి వచ్చేసి $32 million అయితే రావడం అయితే జరిగిందని ఉంది. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 230 కోట్లు. సో 226 కోట్ల నుంచి 230 కోట్ల మధ్యన అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రా 26 కోట్లు అనేది ఫేక్ అయితే వేసుకున్నారు ఓజీ మూవీ టీం వాళ్ళు. డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, నెంబర్ కనిపిస్తే 150 crores కనిపించాలి, నెంబర్ కనిపిస్తే 250 crores కనిపించాలి. లేస్ నెంబర్ వచ్చేసి 200, 350, 500 నెంబర్ కనిపించేటట్టు పోస్టర్లు రిలీజ్ చేయాలి. అది ఒక ఫ్యాన్స్ని సాటిస్ఫై విధంగా ఇట్లా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటున్నారు. దాంట్లో తప్పుపడాల్సింది కూడా ఏం లేదు, ఎందుకంటే ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా చేసేది అదే. వచ్చిన కలెక్షన్స్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కలెక్షన్స్ చూపించుకుంటారు. బట్ నాకు ఇక్కడ ఉన్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డీసీఎం కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మూవీ నుంచి కూడా ఇలాంటి కలెక్షన్స్ ఫేక్ పోస్టర్లు రావచ్చా అనేది ఒక సందేహం నాకు. మిగతా హీరోలు అంటే మూవీ ప్రమోషన్స్కి ఆడియన్స్ని రప్పించడానికి కోసం రిలీజ్ చేయొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం కదా, తన మూవీ నుంచి కూడా ఫేక్ అనేది జరగకూడదు కదా, నిజాయితీగా ఉంటారు కదా, తను నిజాయితీగా చూపించారు కదా ప్రతి ఒక్క రూపాయి కూడా అని నా ఒపీనియనే. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి కలెక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారు? డే 2 అయితే క్రాష్ అయితే అయ్యింది. అండ్ డే 2, డే 3 కూడా పెద్ద అంటే చెప్పుకోవాల్సినంత కలెక్షన్స్ అయితే కావు. బట్ పవన్ కళ్యాణ్ రేంజ్కి కలెక్షన్స్ సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటానంటే ఇదే టైంకి ఇదే టాక్ కానీ పడి ఉంటే వేరే హీరో స్టార్ హీరోస్కి, పవన్ కళ్యాణ్ మన ప్రభాస్కి కానీ, జూనియర్ ఎన్టీఆర్కి కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, నలుగురికి ఎవరికి ఇదే టాక్ పడి ఉంటే మినిమం ఈ పాటికి ఒక 350 కోట్ల గ్రాస్ ఉండేది, 400 కోట్ల గ్రాస్ వరకు ఉండేది. ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో టాక్ వచ్చింది కాబట్టి. బట్ ఈ మూవీకి టాక్ వచ్చినప్పుడు కూడా ఈ కలెక్షన్స్ రావట్లేదు అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ రేంజ్ ఇంతే, ఇంకా మనం దానికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని వాళ్ళ ఒపీనియన్ అయితే ఒకటైతే మనం